हैदराबाद के इंचार्ज वजीर पूनम प्रभाकर ने वजीर अजहरुद्दीन के हमरा सैदाबाद स्टील ब्रिज और मुसारम बाग ब्रिज के तामीराती कामों का मुआयना किया। इस मौके पर हैदराबाद कलेक्टर प्रियंका आला, रुकन असम्बली अहमद बिन अब्दुल्ला बलाला, जीएचएमसी कमिश्नर आरवी कर्नन और दीगर हुक्काम भी मौजूद थे। वजीर पूनम प्रभाकर ने कहा कि 680 करोड़ रुपए की लागत से तामीर होने वाला सैदाबाद स्टील ब्रिज मुकम्मल हो चुका है, जो चंचलगुड़ा जेल को अवेसी हॉस्पिटल से जोड़ता है। इन्होंने बताया कि इस पुल और मुसारम बाग ब्रिज का जल्द ही वजीर आला इफ्तिताह करेंगे, जिससे आवाम को आमद-ओ-रफ्त में बड़ी सहूलियत मिलेगी। इन्होंने कहा कि शहर की बढ़ती हुई आबादी को मद्देनजर रखते हुए बुनियादी ढांचों को मजबूत बनाया जा रहा है। अफरोज सड़कों को भी कुशादा किया जा रहा है, जबकि बीआर पार्क के करीब पुल की तामीर तेजी से जारी है ताकि ट्रैफिक के मसाइल कम हो और शहरियों को बेहतर सफरी सहूलियत फराहम की जा सके। चलो 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 हो गया वासो वासो हाफ किलोमीटर चलो चलो చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ పనులు 620 కోట్లతో తీసుకున్నటువంటి బ్రిడ్జ్ పనులు ఇక్కడ చంచల్గూడ జైలు నుంచి ఓవైసీ చౌరస్తా దాకా హాస్పిటల్స్ దాకా అదేవిధంగా చెంపాపేటకు ఒక లైన్ తోటి 620 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి అయింది. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీనివల్ల సంతోష్ నగర్ కావచ్చు, చంచల్గూడ జైలు కావచ్చు, దాని తదుపరి ఇవన్నీ కూడా సైదాబాద్ వీటన్నిటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే గంట సమయం పట్టేది 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోవడానికి ఇది సౌకర్యంగా ఉంటుంది. దీంతో పాటు ఇవాళ ముసరం బాగ్ సంబంధించిన బ్రిడ్జ్ను కూడా పూర్తి చేసి ఈ రెండును త్వరలో ప్రజలకు అందజేసే విధంగా వారు ఉపయోగించుకునే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు గౌరవ మంత్రి అజరుద్దీన్ గారు చెప్తున్నారు, దీనికి అప్రోచ్ రోడ్, ఎందుకంటే దీని పైకి బస్సులు రావు కాబట్టి పక్కన అప్రోచ్ రోడ్ ప్రభుత్వ స్థలాలే కాబట్టి వాటిని కూడా కొంత వెడల్పు చేసి ప్రజలకు ఉండేటువంటి అసౌకర్యాన్ని తొలగించడం జరుగుతుంది. ఇవి చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే వాటిని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరం పెరుగుతున్నటువంటి నగరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ప్రయాణికులకు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు అక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా పెండింగ్ లో ఉన్న అన్నిటిని కూడా వేగవంతంగా పూర్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ బ్రిడ్జ్ను కూడా పర్యవేక్షణ చేయడానికి నేను, గౌరవ మంత్రి అజరుద్దీన్ గారు, బలాలా గారు, స్థానిక నాయకులందరం కూడా మార్కెట్ చైర్మన్తో సహా అందరం రావడం జరిగింది. తప్పకుండా ఇది తొందరలోనే తేదీని నిర్ణయం చేసి ఇది ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇంకా ఇతరత్ర ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, లేదా పౌర సేవలకు సంబంధించిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విషయం లోపల అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది.